ఓం నమో నారాయణాయ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుల వారి యొక్క మనం వ్యాస పౌర్ణిమ సందర్భంగా వారి యొక్క జన్మదిన వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా మరి వీరు పంచమ వేదమైన భారతాన్ని రచించారు కదా. మరి భారతం కేవలం రచించడం కాదు, భారత కథలో వీరు ఒక పాత్రగా ఉంటారు. మరి ఈ భారత కథలో ఎక్కడెక్కడ వ్యాసుల వారి ప్రస్థానం ఉంటుంది, ఏ విషయాలలో వీరి జోక్యం కలిగించుకుంటారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు కథ అంతా అంటుపెట్టుకొని ఉండరు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆ సందర్భాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. విన్న తర్వాత ఇటువంటి మంచి మంచి విషయాలను నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. అయితే మనకి వ్యాసుల వారు అని అంటే ఇదొక దేవపీఠము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను మానసపుత్రుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ ముఖం ద్వారా ఈ వేదాలు అనేవి ప్రస్ఫుటమయ్యాయి. అప్పుడు ఈ వేదాలను విభజించి ఒక పద్ధతి ప్రకారంగా విభాగం చేయడం కోసము ఆ శ్రీమన్నారాయణుని అంశతోనే ఈ వ్యాసుడు అనే అతను జన్మించడం జరిగింది, అవతరించడం. అయితే ఈ వ్యాసలో అనేది ఒక పీఠం, వ్యాసపీఠం అంటారు. అది దేవతలకు సంబంధించినది. దాంట్లో ఎంతోమంది వ్యాసులు ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు 28వ వ్యాసుడు అనమాట ఇప్పుడు మనము పూజించుకునేది. అయితే మనకి భారతాన్ని శ్రీమద్ భారతాన్ని అందించిన వారు కృష్ణ ద్వైపాయనుడు. ఈయన 28వ వ్యాసుడని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి ఇటువంటి కృష్ణ ద్వైపాయనుడి గురించి ఈయన భారతంలో ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు తను ధర్మాన్ని ఎలా బోధించారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, వినండి. అయితే ఇప్పుడు ఈ కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు, ఆయననే వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడు అని మొదట బ్రహ్మగారు వీరిని పిలిచారనమాట. అయితే మరి వీరి జన్మ వృత్తాంతము సంక్షిప్తంగా పరాశర మహర్షికి బెస్తకులంలో పుట్టిన మత్స్యగంధి ఉంది. ఆ మత్స్యగంధి ద్వారా ఈ కృష్ణ ద్వైపాయనుడు జన్మిస్తాడు. అయితే ఆయన కృష్ణానది 2 పాయలు చీలిన మధ్యలో ఉన్న స్థలంలో ఈయన జన్మించాడు కాబట్టి ఈయనకు కృష్ణ ద్వైపాయనుడని పేరు వచ్చింది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అది ఈయననే వ్యాసునిగా ప్రసిద్ధి చెందిండనమాట. మరి ఈయన ఈ మహాభారతము వేదాల యొక్క సారమైన మహాభారతాన్ని మనకు అందించడం వల్ల పంచమ వేదంగా వీరు చాలా ప్రసిద్ధి చెందిండ్రు. మరి భారతంలో మనకు ఎప్పుడెప్పుడు వీరు ప్రత్యక్షం అవుతారు అంటే భారత కథలో వ్యాసుడు మొట్టమొదటగా వచ్చింది తన తల్లి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటాడు కదా. ఆ మత్స్యగంధే సత్యవతి. ఆ సత్యవతిని శంతన మహారాజు వివాహం చేసుకుంటాడు కదా. మరి ఆమె కొడుకులు చనిపోవడం వల్ల కోడళ్లకు సంతానం కలగకపోతే అంబాలిక ముగ్గురు కోడళ్ళు, వాళ్ళకి సంతానం లేకపోతే అప్పుడు ఈమె వ్యాసుల వారిని తలుచుకుంటుంది, వంశక్షయం అవుతుంది అని. అప్పుడు తల్లి ఆజ్ఞతోని వ్యాసుడు అంబాలికకు ధృతరాష్ట్రుడు పాండురాజులను కలగజేస్తాడు తన తపశక్తితోని. అదేవిధంగా అంబిక కూడా చేయడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆమె భయపడి ఆమె దాసిని పంపుతుంది ఆమె బదులు. దానివల్ల దాసికి
పుట్టిన వాడే విదురుడు అనమాట. అందుకే ఆయన దాసీపుత్రుడైనప్పటికీ మహాజ్ఞాని. ఎందుకంటే వ్యాసుల వారి తపశక్తి వల్ల జన్మించాడు అతను. అందుకే విదుర నీతి అని అంత ప్రాశస్త్యం అన్నమాట. అయితే ఇట్లా వ్యాసుడు మొట్టమొదటిగా అసలు భారత కథ ప్రారంభం కావడానికి మూలమే వ్యాసుడు అనమాట. అయితే వ్యాసుడు ఎప్పుడూ రాజ్యం చేయలేదు, కానీ కురు సామ్రాజ్యానికి మొదట ప్రారంభంలోనే వ్యాసుడు అనే లేకపోతే అసలు కురు సామ్రాజ్యమే ఉండేది కాదనమాట. ఈ విధంగా కథలో వ్యాసుడు అనుబంధం కలిగి ఉంటాడు. అయితే మరి ఇది విడదీయరానిది ఎలా, అసలు ప్రారంభమే వ్యాసుడితోని కదా. అయితే ఇట్లా పుట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ వ్యాసుడు ఎప్పుడు అంటే పాండురాజు మరణిస్తాడు. అంటే కుంతికి కూడా పుత్రులు కలగకపోతే పాండురాజుకి పాండు రోగం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన కుంతిని ఆజ్ఞాపిస్తాడనమాట. తన పుత్ర సంతాన శక్తి ఉంది కదా ఆమెకు, దానితోని పుత్రులను కలుమని. అప్పుడు ఆమె 5 పుత్రులను దేవతల యొక్క శక్తిని తోటి పొందుతుంది. అట్లా ఆ శక్తి వల్ల పొందిన పుత్రులను తీసుకొని ఆమె పాండురాజు మరణించిన తర్వాత ఈ హస్తినకు వచ్చినప్పుడు ఆమెకు సహాయార్థమై వ్యాసుల వారు అక్కడికి వస్తారనమాట. ఎందుకంటే అనామకంగా ఆమె పిల్లలను పట్టుకొని వస్తే ఎవరు ఆదరిస్తారు? అందుకని ఆ పుత్రులు సక్రమంగా ఆమె కన్నది ఆయన పాండురాజు పుత్రులే కాబట్టి మీరు వాళ్ళని ఆదరించవలసిందని వీళ్ళకు ధర్మబోధ చేసి వాళ్ళను ఆదరింపజేయడానికి అప్పుడు వ్యాసుల వారు అక్కడికి వస్తారనమాట. అట్లా కురు సింహాసనానికి అంటే వీళ్ళు కూడా అర్హులే అని తెలియజేయడం కోసం అక్కడికి వ్యాసుల వారు వస్తారన్నమాట. తర్వాత మళ్ళీ కౌరవులకు పాండవులకు ఎన్నో వైషమ్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ పెరిగి అవన్నీ ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే అనుకోకుండా వచ్చిన వాళ్ళని చూసి దుర్యోధనుడు తనే రాజు అవుతాను అనుకుంటే వీళ్ళెవరో వచ్చిండ్రు అని ఎప్పుడు కూడా శత్రువుగా భావిస్తాడు కదా. మరి అట్లా వీళ్ళకు ఎన్నో వైషమ్యాలు. లంకలో లక్క ఇంట్లో వీళ్ళను దహించి వేయడానికి వీళ్ళు పన్నాగం పన్నుతారు. దాంట్లో నుంచి బయటపడి వీళ్ళు శాలిహోత్రుని ఆశ్రమంలోనికి వెళ్తారనమాట. అప్పుడు వ్యాసుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ కుంతి పాండవులకు ధర్మబద్ధులై మెలగండి అని ఇతవు చెప్తాడు వాళ్ళకి. వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పటికీ మీరు ఇదే ధర్మాన్ని అనుసరించి ఉండండి అని బోధిస్తాడు వాళ్ళకు. అట్లా అప్పుడు ఒకసారి మళ్ళీ వ్యాసుల వారు కనిపిస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇట్లా ఈ వరంతో మళ్ళీ తర్వాత ఎప్పుడు కనిపిస్తారు అంటే ద్రౌపది స్వయంవరము అయి ద్రౌపదిని 5 భర్తగా చేయాలన్నప్పుడు ద్రుపదుడు ఒప్పుకోకుంటే అప్పుడు వ్యాసుల వారు వస్తారు. తన అవసరం ఉంది అని ఆ ద్రుపదుడికి ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపి ఇది సరైనదే, దానికి ఆమె కారణ భూతురాలు ఆ విధంగా అని వాళ్ళని అంగీకరింపజేయడానికి వ్యాసులు ప్రవేశిస్తారన్నమాట. మళ్ళీ మనకి ఇంకొక చోట ఎక్కడ కనిపిస్తుందంటే పాండవులు ఇంద్రప్రస్థపురంలో ఉన్నప్పుడు మరి జూదం ఆడి వీళ్ళు మళ్ళీ వీళ్ళ సంపదలను తీసుకోవాలని మోసం చేసినప్పుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా వ్యాసుల వారు రారు. ఎందుకంటే అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు. కృష్ణుడు అంటేనే ధర్మం కదా, ధర్మం వాళ్ళ వైపు ఉన్నప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని వ్యాసుడు అప్పుడు రాడనమాట. అంటే భగవంతుడే ఉన్నాడు అక్కడ కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా రాడు. మరి
ఇంకా ఈయన అసలు ఎప్పుడు వస్తాడు అంటే ఆయన ఇష్టానుసారం వస్తాడు, లేకుంటే ఆయనను ఎవరన్నా తలుచుకున్నప్పుడు వస్తాడు, ఆయన అవసరం ఉంది అక్కడ అన్నప్పుడు మాత్రమే వస్తాడనమాట. ఎక్కడైతే ధర్మానికి ఆటంకం ఏర్పడుతుందో, ఈ కురు వంశానికి ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తనంత తానే వస్తాడనమాట. అట్లా ధృతరాష్ట్రునికి ఇప్పుడు ఏం చెప్తాడు అంటే, ఈయన పాండవులను హతమార్చేందుకు దుర్యోధనుడు పథకం వేస్తాడు. వేసినప్పుడు ధృతరాష్ట్రునికి చెప్పడానికి వ్యాసుల వారు అప్పుడు వస్తారట. మళ్ళీ వనవాసం చేస్తున్న పాండవులకు ఏదో గంధర్వులతోని గొడవ పెట్టి వాళ్ళని చంపడానికి అక్కడే వాళ్ళని వనవాసం అయిపోయి మళ్ళీ వస్తారు కదా, అందుకని వాళ్ళని అక్కడనే సంహరించాలనే ప్లాన్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఈయన ధర్మరాజుకు దగ్గరికి వచ్చి ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశిస్తాడు. అర్జునుడికేమో తపస్సు చేసి అస్త్రాలను ముందు ఇట్లా కాలాన్ని వృధా చేయకు అని చెప్తాడనమాట. మళ్ళీ దుర్యోధనుడు శ్రీకృష్ణుని రాయబారానికి పంపుతారు కదా, పంపినప్పుడు కూడా ఈయన అక్కడికి వెళ్ళాడు. కానీ ధృతరాష్ట్రుడు తలుచుకుంటాడనమాట వ్యాస భగవాన్ ఉండే అప్పుడు. ఎందుకు అంటే ఇదేంటి ఇదంతా జరుగుతుంది అని. అయితే అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. కానీ మరి ధృతరాష్ట్రుడు ఏం అడుగుతాడు అంటే, కొడుకులదా పాండవులదా విజయం ఎవరికి కలుగుతుంది అని మాత్రమే అడుగుతాడు. అప్పుడు కూడా యుద్ధం ఆపాలే అని అడగడు. అది విన్న వ్యాసుడు ఆయనకేం చెప్తాడు అంటే, శ్రీకృష్ణుని ఆశ్రయించి బ్రతుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఏది చెప్పాడు అంటే, ఆయన బుద్ధిని మార్చడానికి ధర్మం వైపు ఉండు అని. అంటే దీనివల్ల కృష్ణుడిని ఆశ్రయించడము అని అంటే ఇంకేంటి, పాండవులను ఆశ్రయించుండు వాళ్ళు గెలుస్తారు అని చెప్పినట్టే. కానీ చెప్పాడు. అప్పుడు కూడా దుర్యోధనుడు అక్కడే ఉంటాడట, కానీ ఆయనతోని ఏం మాట్లాడు అంటే మొత్తం భారతంలో దుర్యోధనాదులతోని ఒక్కసారి కూడా వ్యాసుడు ఏది కూడా మాట్లాడడు. ఎప్పుడు కూడా ధర్మానికి వైపు ఎవరు ఉన్నారో వాళ్ళతోని మాత్రమే ఈయన మాట్లాడతాడనమాట. అట్లా మరి ఇంకా ఎప్పుడు వస్తాడు అంటే, మనకు పాండవులకు విజయం అని చెప్పేస్తాడు కదా, మరి దుర్యోధనులతో మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. మరి కురుక్షేత్రంలో ఇరుపక్షాలు మోహరించి తర్వాత ధృతరాష్ట్రుని వద్దకు వస్తాడు ఈయనగా. ఎందుకు అంటే ఆయన అంధుడు కదా, ఆయన పాపం బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే వ్యాసుడే స్వయంగా వచ్చి ధృతరాష్ట్రుని ఊరడింపజేసి మరి కురుక్షేత్ర విశేషాలన్నిటినీ లైవ్లో టెలికాస్ట్ చేయడానికి సంజయునికి దివ్య దృష్టినిస్తాడు. ఆ దివ్య దృష్టితోని ఆయన అక్కడ భవనంలోనే కూర్చొని ఈ యుద్ధం జరిగే ప్రదేశాన్ని అంతా కూడా చక్కగా వీక్షించి అక్కడ ఏం జరుగుతుందో తెలియజేస్తాడు ఆ ధృతరాష్ట్రుడికి. లైవ్ టెలికాస్ట్ అంటే ఇప్పుడు మనము ఇన్ని టెక్నాలజీ వచ్చిందనుకుంటున్నాం చూడండి, అప్పుడు తపశక్తితోనే వాళ్ళు ఆ శక్తిని సంపాదించుకున్నారు. ఆ టెలికాస్ట్ అనేది అప్పుడే జరిగింది సంజయుని ద్వారా. వ్యాసుడు ఆ శక్తిని సంజయుడికి ఇస్తాడు, ఆ దివ్య దృష్టిని. అట్లా తను అనుకున్నప్పుడు కూడా వచ్చాడనమాట. అయితే మరి ధృతరాష్ట్రుడు పాండురాజుల జననం మొదలు వారి పుత్రులు సమరానికి సమాయత్తమయ్యే వరకు కూడా వ్యాసుల వారు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఈ వ్యాసుని రాకపోకలు ప్రయోజనము అంటే అక్కడ ఏదో వాళ్ళకు ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళ కష్టాలు ఎదురైనప్పుడు వస్తూ ఉన్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పడం కోసము. తర్వాత అక్కడ తను ఏదో జరగబోతుంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని నిలువరించడం కోసం కూడా వారు ప్రవేశించారు అన్నమాట ఈ కథలు.
అట్లనే మరి అర్జునుడు లేని సమయంలో అభిమన్యుడిని వీళ్ళు పద్మవ్యూహంలో సంవరిస్తారు కదా అందరు కలిసి. అప్పుడు ధర్మరాజు బాధపడుతూ ఉంటాడు, భరింపరాని దుఃఖానికి గురవుతాడు అనమాట. ఆ సమయంలో ధర్మరాజును ఊరడించడానికి వ్యాసుడు తనంతట తానే వస్తాడు. యుద్ధ శిబిరంలోకి వచ్చి చెప్తాడనమాట. అర్జునుడు వచ్చే వరకు ఆగడు. అర్జునుడితో పని లేదు ఇక్కడ, ధర్మరాజు కుంగిపోతున్నాడు అని చెప్పేసి ఆ ధర్మరాజుకు ఆయన ఓదార్స్తాడనమాట. మరి అర్జున్ని ఓదార్చడానికి ఆయన అవసరం లేదు, ఎందుకంటే నిరంతరము ఆయన కృష్ణుని సన్నిధానంలోనే ఉంటాడు కదా. కాబట్టి భగవానుడే అతన్ని బాధ్యత వహిస్తున్నాడు కాబట్టి ధర్మరాజును ఓదార్చి వెళ్ళిపోతాడు అంతే. అయితే ఈ వ్యాసుడు మనము ఈ విధంగా చూస్తూ ఉంటే ఇంకా ఎప్పుడు వస్తాడు అంటే కేవలం ధర్మరాజును ఉపశమింపజేయడం కోసమే వస్తాడు అక్కడికి. మరి ఎందుకు అంటే దుఃఖ వివశుడై ధర్మరాజు యుద్ధాన్ని విరమించే అవకాశం ఉంటుంది కదా, ఇంకా ఎందుకు చేయడము, నా పుత్రుడే చనిపోయిండు, నేను అశక్తుణ్ణి అని అట్లా విరమింపజేస్తాడేమో అని దాన్ని నిలబడడానికి అంటే ఎదుర్కోవడం కోసము ఆయనను ఉపశమనం చేయడం కోసం వస్తాడనమాట. అంటే అటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు. అట్లాగే కర్ణుడు ప్రయోగించిన శక్తి అస్త్రానికి ఘటోద్గజుడు కూడా చనిపోతాడు, అంటే భీముడి కుమారుడు కూడా. అప్పుడు అభిమన్యుని మరణం సందర్భంలో ధర్మరాజు ఊరడించడానికి వస్తాడు కదా, కానీ ఇప్పుడు కోపావేశ పూరితుడవుతాడు. అప్పుడేమో ఆయన దుఃఖిస్తాడు, కానీ ఇప్పుడు కోపావేశపూరితుడవుతాడు, కర్ణుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు కూడా వ్యాసుల వారు వచ్చి ఆయన్ని విరమింపజేస్తాడు. ఎందుకు అంటే కర్ణుడిని ధర్మరాజు సంహరించినా, ఒకవేళ కర్ణుడు ధర్మరాజును సంహరించినా కూడా అవి రెండు కూడా అక్కడ జరగడానికి వీలు లేదు. ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ ఉంది, ధర్మరాజు కర్ణుడిని సంహరిస్తే అది నెరవేరదు. కాబట్టి ఆయనని ఆ కోపాన్ని చల్లారుస్తాడనమాట. అట్లా ఆ సమయంలో అక్కడ ప్రవేశిస్తాడనమాట. ఆ ఉపద్రవాలు జరగబోతున్నాయి అన్నప్పుడు. అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కథలో అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడల్లా మనకు వ్యాసుల వారు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అన్నమాట. అదేవిధంగా మరి భారత కథల అశ్వత్థామ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు కూడా ఈయన ఎప్పుడు కూడా అశ్వత్థామతోని కూడా మాట్లాడినట్టు ఉండదు. మరి యుద్ధ భూమిలో అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు నిర్వీర్యం చేసినప్పుడు అస్త్ర సన్యాసం చేసి యుద్ధభూమి నుండి వైదొలగాలని తలిచినప్పుడు అతడి ఎదుట ప్రత్యక్షమవుతాడనమాట. మరి ఆ సందర్భంలో అశ్వత్థామకు నరనారాయణుల మహత్యం చెప్తాడు. అశ్వత్థామ దగ్గరికి పోయి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు నరనారాయణులు, వాళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళను నువ్వు జయించలేకపోతావు, అందుకే జయించలేకపోతున్నావు అని ఆయనకి చెప్పి యుద్ధ విరమణ ఆలోచనను విరమింపజేస్తాడు వాళ్ళ గురించి. అట్లా ఇక్కడ మరి యుద్ధ విరమణ చేసి అశ్వత్థామ తొలగిపోతే మరి యుద్ధం జరగదు కదా. అశ్వత్థామ వెళ్ళిపోతా అనుకుంటే దృష్టద్యుమ్నుడు పాండవులతో పాటు మిగిలిపోతాడు. మరి ధృతరాష్ట్ర గాంధారులకు పుత్రశోకం సంభవిస్తుంది కదా. వీళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ పుత్రులు 100 మంది చనిపోయినప్పుడు ద్రౌపదికి ఉప పాండవులు పోతే ఎంత బాధ కలిగింది. అంతే బాధ కదా. ఎవరి పుత్రులైనా ఎంతమంది అయినా కూడా, వాళ్ళకి 100 మంది అయినా వీళ్ళకి 5 అయినా కూడా మరి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరి అటువంటిది ఎంత భరించరాని దుఃఖం అది. కాబట్టి అటువంటి
దుఃఖం రావద్దు అని యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామతోని మరి ఎంతో కథ ఉంది, ఈయన ఇప్పుడే విరమించుకోవడానికి వీలు లేదు అని ఆయనను నిలువరిస్తాడనమాట. మరి ఇక్కడ ఉప పాండవులు తలలు నరికే ఘట్టం అనంతరము అశ్వత్థామ అర్జునుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాలను అనుసంధానం చేస్తారు. చేసినప్పుడు అప్పుడు కూడా ముల్లోకాలన్నీ అల్లకల్లోలం అవుతూ ఉంటే వ్యాసుల వారు వస్తారు. వచ్చి వారిని ఆ అస్త్రాలను ఉపసంహరించుకునేటట్టు చేస్తారన్నమాట. ఇట్లా అశ్వత్థామ శిరోరత్నాన్ని ఇచ్చి ఆయనను సంహరించకుండా వదిలేయమని పాండవులకు తెలియజేస్తాడు. ఆ అస్త్రాలను ఉపసంహరింపజేస్తాడనమాట. అప్పుడు వ్యాసుల వారు కలగజేసుకుంటారు. ఇట్లా కురుక్షేత్ర యుద్ధ భూమిలో పుత్రశోకంతోనున్న గాంధారి ధృతరాష్ట్రులు బాధపడుతూ ఉంటే వాళ్లను మరణించిన వారిని చూపిస్తాడు. వచ్చి వారిని ఉపశమనం చేయడానికి, దుఃఖోపశమనం చేయడం కోసం వచ్చి ఆ మరణించిన పుత్రులను చూపిస్తాడు. అట్లా వాళ్ళ పుత్రులను పోగొట్టుకున్న వాళ్ళకు జ్ఞానాన్ని కలిగించడం కోసము వస్తాడు. అట్లనే మళ్ళీ గాంధారి ఏం చేస్తుంది అంటే దీని అంతటి కారణం ధర్మరాజు అని ధర్మరాజును సంహరించాలి అనుకుంటుంది ఆమె. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు శాంత ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే మరి ధర్మరాజును సంహరిస్తే ఎట్లా? భారత కథలు మళ్ళా తదనంతరము రాజు అయ్యేవాళ్ళు ఎవరు ఆయనను సంహరింపజేస్తే? కాబట్టి గాంధార్ని శాంతింపజేస్తాడనమాట. ధర్మరాజుని శపించాలనుకుంటుంది కానీ ఆ మాటలు పెదవి దాటి బయటికి రాకుండా చేసేస్తాడనమాట ఆయన ఉపదేశం వల్ల. మరి ఇట్లా ధర్మరాజు గాంధారి శాపానికి గురి కావాల్సి వచ్చేది కదా ఆ సమయంలో వ్యాసుడు రాకపోతే. అట్లాంటి దివ్య దృష్టితోని తెలుసుకొని ఈ విధంగా ప్రవేశించగలిగేవాడు అనమాట వ్యాసుడు. మరి భారత కథ యుద్ధం కాగానే అయిపోలేదు కదా. మరి భీష్ముడు తనువు జాలించే సమయంలో కూడా వ్యాసుడు ప్రత్యక్షం అవుతారు. మరి పుత్రుని మరణంతో శోకించే గంగాదేవిని ఓదారుస్తాడనమాట. గంగాదేవి భీష్ముడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆయన అష్టవసువు ఈ విధంగా జరిగింది కదా, ఆయన కాలం అయిపోయింది కాబట్టి వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన కథను చెప్పి ఆమెను ఉపశమింపజేస్తాడు. ఇట్లా కురువంశవాసులకు వ్యాసుడే పెద్ద దిక్కు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు భీష్మాచార్యులు చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఇంకెవరు ఉంటారు? వ్యాసుడే పెద్ద దిక్కు. అన్నీ ఏది చేసినా కూడా వీళ్ళు అశ్వమేధ యాగం చేయమని కూడా వాళ్లకు ప్రోత్సహిస్తాడు. ఈ యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ధృతరాష్ట్రాదులు వానప్రస్థం చేసేందుకు అనుమతించమని ధర్మరాజుకు చెప్పడానికి కూడా వచ్చి ఉపదేశిస్తాడు. మరి ఇంకా హస్తినకు అప్పుడు కూడా వస్తాడు. మళ్ళీ వానప్రస్థ సమయంలో కూడా చివరిసారి వ్యాసుడు ధృతరాష్ట్రుని కలవడానికి వారి పుత్రశోక దుఃఖాన్ని ఎంచి శాశ్వతంగా దూరం అయ్యే విధంగా ఆయనకు బోధించడం కోసం వచ్చి వాళ్లకు బోధించి వాళ్ళ జీవితాలను ధన్యం చేస్తారనమాట. అట్లా ధర్మరాజు రాజ్యం చేసిన కాలంలో ఈయన రాలేదు. తర్వాత ఇంకా వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయి వాళ్ళు మరణించినప్పుడు కానీ తర్వాత కానీ ఇంకా వ్యాసుల వారు ఎప్పుడూ కూడా హస్తినాపురానికి రాలేదు, దీంట్లో జోక్యం కలిగించుకోలేదు. అయితే ధర్మరాజు వీళ్ళు ధృతరాష్ట్రుని పుట్టుక మొదలు మరణించేదాకా భారత కథలో వ్యాసుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు, మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు, పోతుంటాడు. అయితే శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత వీళ్ళు పాండవులు నిర్వీర్యులైపోతారు. అర్జునుని శక్తి పోతుంది. అప్పుడు పోయినప్పుడు పాండవులకు ఏం చెప్తారు అంటే మహాప్రస్థానం సాగించమని చివరిసారి ఒక్కటేసారి వాళ్ళకి
దర్శనమిచ్చి ఉపదేశించి వెళ్ళిపోతారన్నమాట. మరి వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు పరీక్షిత్తుకు రాజ్య పట్టాభిషేకం చేసి వెళ్ళిపోతారు కదా. మరి పరీక్షిత్ మహారాజుకు మరి భాగవత కథను వినిపించడానికి రావాలి అంటే అప్పుడు శుక మహర్షిని పంపిస్తాడు. అదేవిధంగా వీరి వంశంలోనే జనమేజయుడికి భారతాన్ని వినిపించడానికేమో ఆయన యొక్క శిష్యుడైన వైశంపాయనుడి పంపిస్తాడు. కానీ ఈయన ఎప్పుడు కూడా మళ్ళీ ప్రత్యక్షం కాలేదు వీళ్ళకు. ఈ విధంగా భారత కథకు పాండవులు అంటే ధృతరాష్ట్రుడి జననం నుంచి ధృతరాష్ట్రుడి మరణం వరకు ఉన్న కథలో మధ్య మధ్యలో మనకు ఆ సందర్భానుసారము అవసరం ఉన్నప్పుడు ప్రయోజనకరంగా ప్రత్యక్షమవుతారు అన్నమాట. ఇట్లా వ్యాసుల వారు తన భారత కథను నడిపించారు, రచించారు, మనకు చక్కగా జ్ఞాన మార్గాన్ని బోధించారు. ఈ భారతము అందుకే పంచమ వేదమైంది. అదేవిధంగా భాగవతం రచించి భక్తి మార్గాన్ని బోధించారు. అందుకే వారిని మనము సదా పూజించాలి, ధ్యానించాలి. ఆ మార్గంలో అవన్నీ చదివి వారిని గౌరవించవలే, మళ్ళీ అదేవిధంగా వాటిని అనుసరించాలి అని కోరుతూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.